తెలంగాణ ఫోరెన్సిక్ నాంపల్లిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సో దానికి సంబంధించి మనం అప్డేట్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్టు నాగపూర్ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ బృందం ప్రయత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టమని ప్రత్యేక బృందం తేల్చి చెప్పేసింది. ఈ నెల 7న ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 2 అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపరిచిన గదితో పాటు పలు కేసుల్లో ఆధారాలు విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. 2వ అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఇక ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం 1వ అంతస్తు పూర్తిగా దగ్ధమయ్యడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత మనకు అందిస్తారు. సుష్మిత, ఈ ఎఫ్ఎస్ఎల్ ఏదైతే ఘటన ఉందో దానిపైన చాలా అనుమానాలు రేకెత్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఈ నెల 7వ తేదీనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎక్కడైతే దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటారో దానికంటూ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కారణంగా పలు అనుమానాలు అయితే ప్రస్తుతం రేకెత్తుతూ ఉన్నాయి. అయితే ఆ తర్వాత పూర్తిగా కూడా దానికన్నా కారణాలు ఏంటి అని కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ డేటాని రీట్రేస్ చేయగలమా లేదా అని కూడా నాగపూర్ బృందాన్ని పిలిచి ఇక్కడ పూర్తిగా కూడా కమిటీ ఏర్పాటు చేయడంతో నాగపూర్ బృందం ఇక్కడికి చేరుకుంది. అయితే మొత్తంగా పరిశీలించిన అనంతరం 1100 ఫైల్స్ కూడా మొత్తంగా కాలి బూడిదయ్యాయని కూడా నాగపూర్ బృందం గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఏవైతే కాలిపోయాయో ఆ ఫైల్స్ లో కూడా పూర్తిగా ఓటుకు నోటుకి సంబంధించి, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఉన్నాయనే అనుమానాలు. అయితే చికాగో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 13 ఫైల్స్ కూడా ధనమైనట్టు కూడా తెలిపారు. అలాగే ఏదైతే ఓటుకు నోటుకు సంబంధించి కూడా ఏసీబీ కోర్టుకి అసిస్ట్ చేయడంతో కూడా ప్రస్తుతం అవి కాలిపోయినప్పటికీ రీట్రైవ్ చేయగలమని చెప్పారు. కానీ ప్రస్తుతం నాగపూర్ బృందం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డేటాను రీట్రైవ్ చేయలేమని కూడా తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందని కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నాగపూర్ బృందం దీనికి సంబంధించి ఫైల్స్ ఎటువంటి డేటాను రీట్రైవ్ చేయలేమని చెప్పడం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కానీ మిగిలిన కేసులకు సంబంధించి కానీ డేటా ఏ విధంగా రీట్రైవ్ చేయగలరు, సో ఆ కేసుకు సంబంధించిగా ముగిసిపోవడమేనా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే 7వ తేదీన ఫోరెన్సిక్ ల్యాబ్ లో అక్కడ ఏర్పడడం, అక్కడ సంబంధించిన ఉద్యోగులు ఉండడం, వెంటనే అక్కడికి సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే నెక్స్ట్ డే పూర్తి కూడా అక్కడ పరిశీలించారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏంటి, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ రూమ్ లోనే ప్రత్యేకంగా ఆ రూమ్ లోనే అవడం కారణంగా అనుమానాలు వచ్చాయి. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా డేటా రీట్రైవ్ చేయలేమని నాగపూర్ బృందం చెప్పడంతో ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్రభుత్వం కానీ పోలీసులు ఏ విధంగా వెళ్తారని చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.